అని మనకే తెలుస్తుంది కదా. ఏ ప్రయత్నం లేకుండా, ఏ కృషి లేకుండా బాహ్యంగా కానీ అంతరంగా కానీ అనుకునే భావంతో కానీ శబ్దంతో కానీ నేను ఉన్నాను అంతే. ఉండుట అంటే ఇక్కడేంటి? అస్తిత్వం. ఉండుట అంటే ఉనికి. ఉనికితో, చైతన్యంతో, ఆనంద స్వభావంతో, మౌనంతో, పరిపూర్ణంతో ఉన్నాను అని ఎవరికి వారే గుర్తించి తెలుసుకోవటం సహజమైనని మాత్రమే నిర్గుణ చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు. వాస్తవంగా చెప్పేవాడు వినేవాడు తానే, అనుకునేవాడు తానే. అనుకునేవాడు ఎరుక లక్ష్యంతో గుర్తించి గమనించి తెలుసుకుని అనుకోవటం సహజమే. ఈ అనుకోవటంలో రెండవ శబ్దం కానీ, రెండవ భావం కానీ, రెండవ జ్ఞానం కానీ, రెండవ స్మృతి కానీ, రెండవ సాక్షిత్వం కానీ, రెండవ ఉనికి కానీ, చైతన్యం కానీ లేనే లేదు. అప్రసక్తం. అప్రసక్తమైన దాన్ని గురించి మనం అప్రసక్తం అనటంలోనే ప్రసక్తి లేదు ఉన్నది. ఎలాగా? వస్తున్నాం, పోతున్నాం, వచ్చేది లేదు, పోయేది లేదు. పోయేది వస్తుంది, వచ్చేది పోతుంది అని ఉనికితో, అనుభవంతో, స్వయం ప్రత్యక్ష అనుభవమే. అందుకే ఉనికికి రావటం కానీ పోవటం కానీ లేదు. చైతన్యానికి రావటం పోవటం లేదు. ఆనందం రావటం పోవటం లేదు. మౌనం రావటం పోవటం లేదు. పరిపూర్ణత్వం రావటం పోవటం లేదు. అప్పుడు రావటం పోవటం లేనిగా ఉన్న అంటే ఆ ప్రసక్తి లేని స్వానుభవం నేనుతోనే స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం గమనికతో, స్వయం శబ్దంతో, స్వయం భావంతో ఊరక ఉండటమే